సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వంపై మనిషికి కావలసినటువంటి కనీస అవసరాలు విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అనేటువంటి అంశాల సాధనకై నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు రిలే నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. గత నెలలో నవంబర్ 18, 19వ తారీఖులలో జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక వారం రోజుల తర్వాత ఎంఆర్ఓ గారులకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 5 అంశాల పైన ఎలాంటి స్పందన లేని కారణంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వంపై నిరసనగా విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అనేటువంటి ఈ 5 అంశాల సాధనకై ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. మరి ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలందరికీ కనీసమైనటువంటి ఈ 5 అంశాలు మానవునికి అందిస్తే ఖచ్చితంగా మానవుడు ఆత్మగౌరవంతో బతుకుతారని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ తెలియజేస్తున్నది. మరి ప్రభుత్వాలన్నీ భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలనలో కూర్చుంటాయి, కానీ ప్రభుత్వం భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికవుతుంది. ప్రభుత్వం భారత రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా పనిచేస్తుంది ఈరోజు. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ అగ్రవర్ణ పార్టీ అగ్రవర్ణాల ప్రజలే కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ ఆ ప్రజలందరూ పెరిగినటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు, కానీ భారత రాజ్యాంగాన్ని మాత్రం అవలంబించలేకపోతున్నారు. భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో దాన్ని కాబట్టి వారు బ్రతికినటువంటి జీవన విధానం పైన ఆధారపడి పరిపాలన చేస్తున్నారు. పేద ప్రజలు 93% ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలందరి ఓట్లను వాడుకుంటారు, వారి యొక్క ఓటు బ్యాంకును వాడుకొని పదవిలో కూర్చుంటారు. కానీ భారత రాజ్యాంగాన్ని మాత్రం పూర్తి స్థాయిలో దాన్ని నెరవేర్చలేకపోతున్నారు. భారత రాజ్యాంగ పీఠికను మాత్రం నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ ఏమని డిమాండ్ చేస్తున్నారంటే ఈ యొక్క 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మీరిచ్చే 6 గ్యారెంటీలు కాదు మాకు కావాల్సింది. మేము కోరేటువంటి 5 డిమాండ్లు విద్య, వైద్యం, ఉపాధి, భూమి అనేటువంటి ఈ యొక్క 5 అంశాలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని దాని అంశం ఈ రోజు ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేని పక్షంలో మేమే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రానున్న కాలంలో ఈ పేద ప్రజలందరితో పాటు అగ్రవర్ణ ప్రజలందరికీ కూడా ఈ భూమి, విద్య, వైద్యం, ఉపాధి అనేటువంటి ఈ 5 అంశాలను ఖచ్చితంగా నెరవేర్చి పేద ప్రజల యొక్క అవసరాలను తీరుస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి అసెంబ్లీ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజెంట్, కానీ కామారెడ్డిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, ఎల్లారెడ్డి కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఓట్లేమో మా పేద ప్రజల ఓట్లతో గెలిచి ఈరోజు అసెంబ్లీలో మాత్రం మా గురించి ఏ ఒక్క అంశం గురించి మాట్లాడడం లేదు. మేము ధర్మ సమాజ్ పార్టీని మేమేమని డిమాండ్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కానీ, ఎల్లారెడ్డి కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి మదన్ మోహన్ గారి ఆ ఎమ్మెల్యే గారిని కానీ కోరేది ఏమిటంటే మీరు ఈ రోజు ఈ పేద ప్రజల తరఫున అసెంబ్లీలో ఈ యొక్క 5 డిమాండ్ల గురించి మాట్లాడండి. విద్య కోసం 25% నిధులు కేటాయించమని అడగండి, వైద్యం కోసం 25% నిధులు కేటాయించమని అడగండి, ఉపాధి కోసం 25% నిధులు కేటాయించమని అడగండి. ఈ రోజు గ్రామాలలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి లేదు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రతి గ్రామంలో కనీసం 5 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించాలి. అలాగే ప్రతి మండల కేంద్రంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించాలి. జిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో అసలు జిల్లా దాటి వెళ్ళకూడదు. ఒక జిల్లా యొక్క మనుషులంతా జిల్లా దాటి ఈరోజు హైదరాబాద్ అని చెప్పేసి, నిజామాబాద్ అని చెప్పేసి ఒక వైద్యం కోసం వెళ్తున్నారు, మార్గ మధ్యలో చనిపోతున్నారు. అదే జిల్లా కేంద్రంలో వేరే దేశాలలో అమెరికా చూసుకుంటే, వేరే దేశాలు చూసుకుంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఎలా ఉంటది, అత్యాధునిక సదుపాయాలతో జిల్లా కేంద్రంలో ఒక పెద్ద ఆసుపత్రి కట్టించాలి. అలాగే కేజీ నుంచి పీజీ వరకు ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ని కట్ చేసి మొత్తం ఇక విద్యకు మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. అదే ఉపాధి ఈ రోజు ప్రతి కుటుంబానికి ఒక ఉపాధి కల్పించాలి. ప్రతి కుటుంబానికి భూమి ఇవ్వాలి. భూమి అనేది మానవుని జీవితంలో భూమి ఆత్మగౌరవం నింపేటువంటి ముఖ్యమైనటువంటి అంశం. మరి భూమి ప్రతి ఒక్క కుటుంబానికి సాగునీటి అవసరం ఉన్నటువంటి ఒక ఎకరం భూమిని అందించాలి. అలాగే ఇల్లు ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఒక ఇల్లు అందించాలి. 4 పడకలు ఉన్నటువంటి 4 గదులు ఉన్నటువంటి ఇల్లు పేద కుటుంబానికి అందించాలి. లేదనుకుంటే ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వని